ఎన్ఎంసీ లేనప్పుడు మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. అప్పుడు చైనా బిఫోర్ ద కోవిడ్ అండ్ ఆల్ there was 80 universities which are promoting from India ki level 80 universities ki వెళ్ళొచ్చు. when MCI కి లెటర్స్ వచ్చిన తర్వాత ఎంక్వైరీస్ వచ్చిన తర్వాత మనకి వార్నింగ్స్ వచ్చిన దాని తర్వాత ద యూనివర్సిటీస్ హస్ బికమ్ 40 తీసేసారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసేసారు. అట్లా 100% ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎన్ఎంసీ ఏమీ ఇవ్వలేదు, ఇండియన్ ఎంబసీ నుంచి ఏమీ లేదు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఎలా ఉంది. ఇప్పుడు అవిసినా కానీ వాట్ ఎవర్ ఇండియన్ కాలేజెస్ కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, WDMS లో కొట్టే కానీ వచ్చేస్తుంది మొత్తం. సో అంత పెద్ద ఆర్గనైజేషన్స్ లేని ఇబ్బంది ఇది ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటి, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏంటి, వీఆర్ సిట్టింగ్ ఇన్ ద మెట్రోపాలిటన్ మనకు తెలుసు. కానీ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు, మారుమూల గ్రామం నుంచి వస్తారు. మంచి బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అన్నమాట. 960 మార్క్స్, 970 మార్క్స్, 380 మార్క్స్, 400 మార్క్స్, 450 మార్క్స్ ద నీట్. ఇక్కడ బి కేటగిరీ కట్టుకోవడం కష్టం, సంవత్సరానికి 15 లక్షలు కట్టలేరు. మెరిట్ స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ మిస్టేక్ లేని యూనివర్సిటీస్ $6,000 కలెక్ట్ చేసి 40 లక్షలు తీసుకుంటా అంటే వాళ్ళకి అది తప్పే కదా. ఒక 25 lakhs లోపు అయిపోయే యూనివర్సిటీస్ ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మా యూనివర్సిటీ ఇప్పుడు అబిసినియా, we proud to say 14 floors building with the university and hostel is the only Abyssinia International Medical University. హాయ్, దిస్ ఈస్ హర్షిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక సీరియస్ టాపిక్ మీద మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను, అదే ఆపరేషన్ సింధూర్. యాక్చువల్లీ అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ అనగానే వెంటనే ఇదేంటి, ఇది తెలియని ఇండియన్ కూడా ఎవరు ఉండరు. ఆపరేషన్ సింధూర్ అనగానే సక్సెస్ఫుల్గా మనం పాక్ మీద వార్ చేసాం, గెలిచాం కూడా, ఇంకేంటి అని అనుకుంటున్నారు. బేసిక్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చాలా మంది ఏమనుకున్నారంటే వార్ కంటిన్యూ అవుతుంది, దానివల్ల ఇండియన్ ఎకానమీ అనేది కొలాప్స్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అవ్వబోతుందని సో మెనీ థింగ్స్ అనేవి వచ్చాయి. బట్ లక్కీగా అదేమి జరగలేదు, ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయింది. బట్ ఇదంతా బానే ఉంది కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే డౌట్ మీ అందరికి వచ్చి ఉండొచ్చు. బేసిక్గా ఏమైందంటే ఆపరేషన్ సింధూర్ అనే ఆర్టికల్ నేమ్తో, అంటే ఆ టైటిల్తో వచ్చేసేసి రిపబ్లిక్ వరల్డ్ అనే ఛానల్ వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్తో కొన్ని యూనివర్సిటీస్ మీద అంటే చాలా రాంగ్గా ప్రాపగండా చేస్తూ వస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా వచ్చేసి పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూనివర్సిటీస్ అండ్ ఫేక్ డిగ్రీస్ పెట్టుకొని స్టూడెంట్స్ని మోసం చేస్తున్నారని చెప్పి కూడా వీళ్ళు ప్రాపగండా చేస్తూ చేయడం అనేది వస్తూ ఉంది. సో నిజంగానే అక్కడ యూనివర్సిటీస్లో ఈ ఫేక్ డిగ్రీస్ పెట్టుకొని స్టూడెంట్స్ని మోసం చేస్తున్నారా, అసలు మెడికల్ యూనివర్సిటీస్లో ఏం జరిగింది, ప్రెజెంట్ ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ రామ్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి సన్స్టోన్ సర్వీస్ డైరెక్టర్ అండ్ అలాగే భుజంగరావు గారు హైకోర్టు అడ్వకేట్ మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సో మనం చూసుకున్నట్లయితే రామ్ గారు, బేసిక్గా అంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఈ ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు బిఫోర్ దట్ అసలు ఈ కంపెనీ గురించి, మన హాస్పిటల్స్ గురించి అండ్ అలాగే డాక్టర్స్ గ్రూప్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా అండి, నేను డాక్టర్ రామ్ అండి, డైరెక్టర్ ఆఫ్ సన్స్టోన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద స్కంద హాస్పిటల్స్ అనమాట. వీఆర్ రన్నింగ్ 2 hospitals in Hyderabad, which is named on Skanda Hospitals. I'm one of the director to that hospitals అనమాట. సో గత 20 years నుంచి నేను ఇండియాలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట, రన్నింగ్ క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ అని చెప్పేసి. సో అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే విత్ ద ప్యాషన్ ఆఫ్ గివింగ్ స్టడీస్ టు జూనియర్ మెడికోస్ కానీ అది కానీ వి స్టార్టెడ్ ది సన్స్టోన్ సర్వీసెస్ అనమాట. పాస్ట్ 15 years బ్యాక్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఏంటి అంటే ఇది ఇక్కడ నీట్ రాసిన తర్వాత బిఫోర్ దట్ దెర్ వాజ్ అన్ ఎంసెట్ ఉండేది. ఇక్కడ సీట్లో నీట్ కానీ ఎంసెట్లో కానీ రానప్పుడు పీపుల్ యూస్ టు డూ ఫర్ ఫార్మసీ కానీ ఫిజియోథెరపీ కానీ అట్లాగే వెళ్ళేసి దే యూస్ టు కిల్ దేర్ డ్రీమ్ కిల్ చేసుకునేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే దిస్ MBBS అబ్రాడ్ అంటే ఇట్స్ అ వెరీ 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 బ్యూటిఫుల్ థింగ్ అండి. ఎందుకంటే తక్కువలో ఇక్కడ మనకు BCAT CCAT పేమెంట్స్ అనేది ప్రతి తల్లిదండ్రులు కట్టుకోలేరు. కాబట్టి దిస్ MBBS అబ్రాడ్ వాస్ ఎ వెరీ ఫెంటాస్టిక్ ఆప్షన్ ఫర్ ఆల్ ద మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అనమాట. సో అలాగా ఇది 15 years బ్యాక్ వి స్టార్టెడ్ అండి. 15 years బ్యాక్ వి స్టార్టెడ్. నౌ మోర్ దెన్ 4,000 to 5,000 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మా స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రౌడ్ ఫర్ అస్ అనమాట. అలాగా మేము చేస్తూ ఉంటుంటే ఈ సంస్థ ఆర్గనైజేషన్ వల్ల ఇప్పుడు ప్రతిదీ వైజాగ్ కానీ, విజయవాడ కానీ, అనంతపూర్ కానీ, తిరుపతి కానీ, తెలంగాణలో వరంగల్ కానీ, కరీంనగర్ కానీ ప్రతి గ్రామంలో మా విద్యార్థులు ఉన్నారు.
who completed, who did their MBBS, who pursue their PGs చేసిన వాళ్ళు ఉన్నారు. Some people US UK లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో we feel very proud regarding our Sunstone Services organization. ఓకే రైట్. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. Yes, సో బ్యాక్ టు మనం టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఆర్టికల్ ఇలా ఒకటి ఫేక్ అనేది క్రియేట్ చేయటము, దాన్ని రిలీజ్ చేయటము, దాని మీద అంటే పబ్లిక్ లో కూడా ఒక రాంగ్ అప్రోచ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆర్టికల్లో ఎవిసేనా నేమ్ తో పాటు ఇంకొన్ని యూనివర్సిటీస్ గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అలాగే పర్టికులర్ గా అంటే మీ యూనివర్సిటీనే స్పెషల్ గా ఎందుకు చూపించారు, ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారు? 100% అండి. పీపుల్ ఆర్ బిహైండ్ అస్ ఓకే ఫ్రమ్ పాస్ట్ 2022 నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ కిర్గిస్తాన్లో there are 24 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఈ 24 యూనివర్సిటీస్లో కమింగ్ టు ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో మాది అవిసినా వన్ ఆఫ్ ది థింగ్ అనమాట. వీఆర్ ఆల్వేస్ విత్ ద మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. అండి ఒక కిర్గిస్తాన్లో ఒక యూనివర్సిటీస్లో ఇక్కడ ఒక 25-26 lakhs MBBS కంప్లీట్ అయిపోతుంది. సో అదే సేమ్ పర్టికులర్లో బిష్కేక్ క్యాపిటల్ సిటీలో దే ఆర్ ఛార్జింగ్ 30 lakhs 40 lakhs. మినిమం 35 to 40 lakhs ఛార్జ్ చేస్తూ ఉన్నారు. వీఆర్ వెరీ మచ్ అపోజ్ టు దిస్ యూనివర్సిటీస్ అనమాట. ఎందుకంటే ఆర్టికల్లో ఆపరేషన్ సింధూర్లో అది ఎలా ఉందంటే ఆర్టికల్ కూడా ఎవ్రీ వన్ ఈవెన్ ఆ స్కూల్ గోయింగ్ కిడ్ కూడా చెప్పేస్తారు ఇట్స్ అ పెయిడ్ ఆర్టికల్ అని. ఒక 2 యూనివర్సిటీస్ మెన్షన్ చేశారు, ఈ 2 యూనివర్సిటీస్కి మీరు వెళ్ళొచ్చు, మిగతా 4 యూనివర్సిటీకి మీరు వెళ్ళకూడదు. సో ఇట్ ఈస్ షో దట్ ఈస్ అ కంప్లీట్లీ పెయిడ్ ఆర్టికల్. సో ఇది మేము ఇట్లాగా వై దే ఆర్ బ్యాక్ బిహైండ్ 2023లో కూడా వీ గాట్ ఎ రూమర్ దట్ అవిసినా ఇస్ అ ఫేక్. అవిసినా ఫేక్ అయితే డాక్టర్ రామ్ కూడా ఫేకే, డాక్టర్ రామ్ MBBS డిగ్రీ ఈజ్ అ ఫేకే, స్కంద హాస్పిటల్ ఈజ్ అ ఫేకే, రామ్ క్లినిక్ ఈజ్ అ ఫేకే. సో వై ఐఎమ్ వెరీ మచ్ సీరియస్ అండి. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ వాళ్ళు అది ఇట్ ఈస్ అవేర్నెస్ అనుకోవచ్చు, యూ కెన్ థింక్ ఇట్ యాజ్ అ వార్నింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ మన గవర్నమెంట్ హ్యాస్ మొన్న జరిగింది. దాంట్లో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ దాన్ని ఇన్వాల్వ్ చేసి తల్లిదండ్రులను భయభ్రాంతులను చేయడం, దీనికి వెళ్ళొద్దు దానికి వెళ్ళొద్దు. హూ ఆర్ దే అండి టు టెల్ ఆల్ దీస్ థింగ్స్? ఆర్ దే ఆర్ మెడికల్ డాక్టర్స్? వాళ్ళకి MBBS డిగ్రీ ఉందా? ఏది మంచి ఏది చెడ్డ అని. సరే ఇవన్నీ పబ్లిష్ చేశారు, చేయక ముందుకు ఎప్పుడైనా ఆ యూనివర్సిటీకి విజిట్ చేశారా? ఎంబసీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? సో దీస్ ఆర్ ఆల్ ద లీగలాలిటీస్ ఉంటాయి కదా. ఇట్లాంటి నెగిటివ్ ప్రోపగండా చేస్తూ ఉంటే వాట్ ఆర్ ద స్టూడెంట్స్ స్టడింగ్? ఇప్పుడు చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఏమనుకుంటారు? సో దిస్ ఆర్ ఆల్ ద భయం అనేది ఉంటుంది. సో దీనికోసము సమ్ కాంపిటీటర్స్ అండి దే ఆర్ అనేబుల్ టు ఫేస్ us. Previously 10 years back they were there, కానీ ఇప్పుడు వాళ్ళని మమ్మల్ని తట్టుకోలేకపోతున్నారు. వై? బికాస్ వీఆర్ ఫర్ ద స్టూడెంట్స్, వీఆర్ ఫర్ ద పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికోసం దిస్ నెగటివ్ ప్రోపగండా ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, సో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు బెస్ట్ ఇస్తూ వస్తున్నారు కాబట్టి అది 100% అవుట్ ఆఫ్ ద 70 to 80 consultants in AP and Telangana, we are very proud that we are the only doctors who are doing this thing. Because we know the subjects, what is first year, what is final year, what is CT scan, what is MRI scan మాకు తెలుసు. సో అందుకోసం వీఆర్ ప్రమోటింగ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ లో కాస్ట్. కానీ ఇది అట్లా కాదు, దిస్ హాస్ బికమ్ ఎ వెరీ బిగ్ బిజినెస్. సో ఆల్రెడీ 23లో కూడా ఇట్లాంటి ఫేక్ రూమర్స్ వచ్చాయి, కానీ మేము ఆగాం, సర్లేండి ఎందుకు అది. బట్ దిస్ ఈస్ గెటింగ్ టూ మచ్. బికాస్ వెన్ ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళని చేయకుండా ఉంటే అది ఇబ్బంది అవుతుంది కదా. ఇంకో థర్డ్ పర్సన్ కూడా చేయొద్దు అనుకుంటారు. సో వీ కేమ్ ఫార్వర్డ్ టు kill these rumors. We are ready to talk with them, even we are going legally also. సో దానికోసం మా సార్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు, సార్ లీగల్ ఇష్యూస్ మాట్లాడడానికి కూడా నెక్స్ట్ సార్ మాట్లాడతారు. భుజంగరావు గారు, మీరు చెప్పండి, అంటే 30 years నుంచి యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్గా హైకోర్టులో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఫేక్ ఆర్టికల్ అనేది రావటం, అండ్ అది కూడా ఎవిసేనా పేరుతో యూనివర్సిటీస్ అన్నిటిని ఇట్లా కొన్ని యూనివర్సిటీస్నే వాళ్ళు పాయింట్అవుట్ చేసి వాటి మీద చాలా బ్యాడ్గా అక్కడ కరెక్ట్గా లేదు, అంటే ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు, అన్ని ఫేక్ డిగ్రీస్ పెట్టుకొని ఇలా చేస్తున్నారని చెప్పి ప్రాపగండా చేస్తూ ఉన్నారు. సో దీనిపై మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో మన గవర్నమెంట్ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న ఆపరేషన్ సింధూర్కి అసలు ఈ మెడికల్ కాలేజీలకి సంబంధమే లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళి ఎక్కడైనా చదువుకోవచ్చు విద్యార్థులు, ఏ దేశంలో అయినా చదువుకోవచ్చు. కానీ వాళ్ళు NMC ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మాత్రమే చదువుకోవాలి. NMC గైడ్ లైన్స్ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది భారతదేశంలో వైద్య విద్యని నియంత్రణ చేసే ఒక సంస్థ. ఇది భారతదేశం గవర్నమెంట్ వాళ్ళు, మన భారత ప్రభుత్వం వాళ్ళు ఇది ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్. అయితే దీంట్లో ఈ గైడ్ లైన్స్ లో ఏం చెప్పారంటే, కంపల్సరీగా 54 months డిగ్రీ ఎవరైతే డ్యూరేషన్ డిగ్రీ MBBS రన్ చేస్తున్నారు, ప్లస్ 12 months
అది అయిపోయింది 54 months డిగ్రీ అయిపోయిన తర్వాత 12 months ఇంటర్న్షిప్ ఎవరు ఇస్తున్నారు? ఉమ్, ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారు, ఓకే ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడైతే టీచింగ్ నడుస్తోందో ఓకే ఆ కాలేజీల్లో మాత్రమే చదువుకోవాలి అని చెప్పి మన ఎన్ఎంసి రూల్స్ చెప్తున్నాయి. ఓకే ఆ కాలేజ్ ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి ఏ కాలేజీలో ఫాలో అవుతున్నాయి, ఈ రూల్స్ అన్ని ఏ కాలేజీలో ఫాలో అవుతున్నాయి, ఉమ్, ఆ కాలేజ్ లో వీళ్ళు చదువుకోవడంలో అసలు అభ్యంతరం లేదు. ఓకే అసలు ఆపరేషన్ సింధూర్కి ఈ కాలేజీలో ఏవైతే మన ఎన్ఎంసి గైడ్ లైన్స్ ఫాలో అవుతూ రన్ చేస్తున్నారు, ఉమ్, గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి ఆయన ఎంసీ చెప్తున్నట్టుగా నడుస్తున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఉమ్, ఆ కాలేజీలో చదువుకుంటే ఏ అభ్యంతరం లేదు. ఉమ్, అందులో నెంబర్ 1 కాలేజ్ కిర్గిస్తాన్ లో ఉన్న మన అవిసియన్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్. రైట్ సార్, మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మీరు ఎన్ఎంసి రూల్స్ గురించి చెప్తూ ఉన్నారు. అసలు ఎన్ఎంసి రూల్స్ క్రైటీరియా ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా డీటెయిల్ గా? మనకి భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే 18 నవంబర్ 2021 గెజిట్ రిలీజ్ చేసింది. ఉమ్, ఈ గెజిట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ చేశారు. ఓకే ఒక విద్యార్థి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే ఉమ్, ఏమేమి క్రైటీరియాని పరిగణలోకి తీసుకుని చదువుకోవాలి ఓకే అని చెప్పి ఈ రూల్స్ ని గెజిట్ ని రిలీజ్ చేశారు. రైట్ దీంట్లో ఏం రాశారంటే 4.5 years ఉమ్, కంపల్సరీగా థియరిటికల్ క్లాసెస్ 4.5 years చదువుకోవాలి. ఓకే ఉమ్, 3 classes అంటే 19 subjects చదువుకోవాలి. ఉమ్, ప్లస్ అది అయిపోయిన తర్వాత 12 months మనకి ఇంటర్న్షిప్ అనేది, ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. ఓకే ఇంకా అది కాకుండా మొత్తం టోటల్ గా 5.5 years కంపల్సరీగా చదవాలి. ఉమ్, అది అది కాకుండా చదివే కాలేజీలో ఆ ట్యూషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఓకే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఉమ్, అది కాకుండా వీళ్ళు ఈ 90 subjects ఏవైతే షెడ్యూల్ లో మనకి దీంతో పాటుగా ఈ గెజిట్ తో పాటుగా ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఉమ్, షెడ్యూల్ లో 19 subjects ఇచ్చారు. అంటే Hmm. ఇండియాలో ఏవైతే 19 subjects చెప్తారో ఓకే అవే సబ్జెక్టులు మీరు అక్కడ చదివి ఉండాలి ఖచ్చితంగా. ఓకే అది కాకుండా ఏ దేశంలో అయితే మీరు వీళ్ళు చదువుకుంటున్నారో ఆ దేశంలో డిగ్రీ పొందిన తర్వాత ఆ దేశంలో మళ్ళీ లైసెన్స్ టు ప్రాక్టీస్, ఓకే ఒక డాక్టర్ గా ప్రాక్టీస్ చేయాలంటే ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎలా అయితే మనకి స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో మనం నమోదైన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ ఆటోమేటిక్ గా ఇస్తారు. అట్లాంటి లైసెన్స్ వాళ్ళు కూడా పొంది ఆ సర్టిఫికెట్ తో పాటుగా ఇండియా తిరిగి రావాలి. ఓకే అప్పుడే ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఓకే సో ఇలాంటి కండిషన్స్ మనకి వరుసగా మనకి కండిషన్స్ ఇక్కడ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ ఓకే కండిషన్స్ అన్ని ఫాలో అయ్యే కాలేజీలో మాత్రమే చదువుకోవాలి. ఓకే అలాంటి కాలేజీల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీ నాకు తెలిసింది అన్ని రూల్స్ ఎన్ఎంసి రూల్స్ ఫాలో అవుతూ చెప్పేది అవిసియన్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్. రైట్ నేను ఆ కాలేజీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ కాలేజ్ ఎలా ఎస్టాబ్లిష్మెంట్ అయింది అన్ని కూడా నేను చూశాను. రైట్ కరెక్ట్ గా ఉంది. అంటే అగైన్ మళ్ళీ మీరు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ కాలేజీ ఫాలో అవుతుందని చెప్తున్నారు, WHO అండ్ ఎన్ఎంసి రూల్స్ ఇవన్నీ ఫాలో అవుతుందని చెప్తున్నారు. బట్ ఇన్ని చెప్తున్నా కానీ స్టూడెంట్స్ చాలా బ్లైండ్ గా నమ్మి వెళ్ళడం, మోసపోవడం అనేది కూడా జరుగుతుంది. దీనికి మీరేం చెప్తారు? అంటే ఎన్ఎంసి రూల్స్ ని ఏ కాలేజీ ఫాలో అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే ఉమ్, ఆ కాలేజీలో చదువుకుంటే సేఫ్. ఉమ్, చాలా మంది ఏంటంటే కొన్ని కన్సల్టెన్సీలు ఉమ్, వాళ్ళకి కనీసం మినిమం ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఉండదు. ఆ ఓకే కన్సల్టెన్సీలు రన్ చేస్తుంటారు. ఉమ్, వాళ్ళు విదేశాలకి మేము పిల్లల్ని పంపించి మెడిసిన్ చదివిస్తాం అంటారు. ఓకే కానీ ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేసుకున్న డాక్టర్ రామ్ గారు స్థాపించిన ఆయన ఓన్ సన్స్టోన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉమ్, ఇది ఆథెంటికేటెడ్ డాక్టర్స్ చేత స్థాపించబడిన కన్సల్టెన్సీ. రైట్ ఈ కన్సల్టెంట్ ఇలాంటి ఎడ్యుకేటెడ్ ఉమ్, వాళ్ళ ద్వారా ఎవరైతే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని ఉమ్, వీళ్ళు ఆల్రెడీ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే కొన్ని కాలేజెస్ ని ఐడెంటిఫై చేసి ఆ కాలేజీలకే పిల్లల్ని పంపించి చదివిస్తున్నారు. ఓకే అట్లా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో కన్సల్టెన్సీ ఓనర్స్ మన సపోజ్ సన్స్టోన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, దీనికి ఓనర్స్ ఎవరు? డాక్టర్ రామ్ గారు స్థాపించారు, ఈ Okay. చైర్మన్. ఉమ్, ఈయన బ్యాక్ బోన్ ఇంకా డాక్టర్ శంకర్, డాక్టర్ వలి అని ఇద్దరు ఉన్నారు. ఓకే ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ రైట్ స్థాపించిన ఈ సన్స్టోన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఇలాంటి ఎడ్యుకేటెడ్ అంటే క్వాలిఫైడ్ పర్సన్ స్థాపించిన ఈ సంస్థల ద్వారా వెళితే పర్వాలి. ఓకే అంతేగాని ఇంటర్మీడియట్ చదివాము, డిగ్రీ చదివాము, మేము బిజినెస్ చేస్తాము, జీరో నాలెడ్జ్ తో పెట్టేసిన వాళ్ళు కన్సల్టెన్సీలు పెట్టేసి Hmm. రూల్స్ ను ఫాలో అవుతున్నారో లేదో కనీసం చెక్ చేసుకోకుండా విదేశాలకు పంపుతారు. ఓకే సపోజ్ కొంతమంది జార్జియా చేస్తారు, ఉమ్, కొంతమంది ఏమో వియత్నాం చేస్తారు, ఉమ్, కొంతమంది ఫిలిప్పైన్స్ చేస్తారు,
కొంతమంది రష్యాకి చేస్తారు, అనేక కంట్రీలకు చేస్తారు. జార్జియాతో ప్రాబ్లం ఏంటి? జార్జియాలో ఇప్పుడు అవిసీనా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ కిర్గిస్తాన్ లో చదివితే కనుక ఇండియాలో ఎలా అయితే 5.5 years డిగ్రీ పూర్తి అయిపోగానే లైసెన్స్ ఎలా వస్తుందో అక్కడ కూడా లైసెన్స్ వస్తుంది కిర్గిస్తాన్. జార్జియాలో 5.5 years డిగ్రీ అయిన తర్వాత లైసెన్స్ రానే రాదు. అసలు లైసెన్స్ ఇవ్వట్లే. ఏమంటున్నారు? మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేసి మళ్ళీ 3 years పీజీ చేసి 9 years, అంటే 9 + 1 year ఇంటర్న్షిప్ కలిపితే అంటే 5.5 years డిగ్రీ, 1 year ఇంటర్న్షిప్ అక్కడ 6.5 years అయిపోయింది. ఇంకో 3 years మళ్ళీ పీజీ చదవాలి. అంటే మొత్తం టోటల్ 9.5 years నువ్వు జార్జియాలోనే ఉంటే ఎప్పుడు ఇండియాకి వస్తావు? ఎప్పుడు నువ్వు మళ్ళీ ఎఫ్ఎంజీ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఇండియాలో రాసుకోవాలి, ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే. ఇంకోటి ఇంకొక కండిషన్ పెట్టింది ఎన్ఎంసీ. నువ్వు ఏ రోజైతే డిగ్రీలో జాయిన్ అవుతావు ఫారెన్ లో, అప్పటి నుంచి 10 years లోపల లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయిపోవాలంట. 10 years లోపల లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే నువ్వు జార్జియాలోనే డిగ్రీకి 9.5 సంవత్సరాలు అక్కడే ఉండిపోతే గవర్నమెంట్ ఏమంటుంది? జార్జియా గవర్నమెంట్ 9.5 సంవత్సరాలు నువ్వు పీజీ కంప్లీట్ చేస్తే కానీ లైసెన్స్ ఇవ్వనంటుంది, ప్రాక్టీస్ లైసెన్స్. అంటే ఈ లైసెన్స్ ఏంటి? విద్యార్థి ఏ దేశంలో వెళ్ళి ఏ కాలేజ్ చదువుతున్నాడో ఆ దేశం ఆ కాలేజీలో డిగ్రీ రాగానే వాడికి ఆ లోకల్ లైసెన్స్, ప్రాక్టీస్ లైసెన్స్ కావాలి, ఇవ్వాలి. వాడు కూడా అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకునే అధికారం ఇస్తారు వాళ్ళు గవర్నమెంట్. అలాంటి లైసెన్స్ పట్టుకుని మన ఇండియాకి రమ్మంటున్నారు మన ఎన్ఎంసీ వాళ్ళు. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా అసలు ఇటువంటి డిఫరెన్సెస్ కూడా చాలా మంది పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ అస్సలు తెలియదు. అంటే బేసిక్ గా స్టూడెంట్స్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ కంప్లీట్ అయిపోతుంది, 17-18 years ఉంటుంది. సో వాళ్ళకి వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుందని తెలియదు. ఒక చిన్న హోప్ ఉంటుంది, నేను డాక్టర్ అవ్వాలి, మెడిసిన్ చేయాలి. సో ఇక్కడ పాసిబిలిటీస్ లేవు కాబట్టి కొంచెం ఫారిన్ కంట్రీస్లో తక్కువ బడ్జెట్లో అవుతుంది కదా అన్న ఆశతో వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది పేరెంట్స్కి చెప్పడం, పేరెంట్స్ అగైన్ వాళ్ళు అంత ఇష్టపడుతున్నారు, బాగా మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి ఇలా కన్సల్టెన్సీస్కి రావటం. వాళ్ళు అగైన్ మీరు అన్నట్లుగా ప్రాపర్గా అన్ని పర్మిషన్స్, లైసెన్స్ ఉన్న వాటికి వెళ్ళకుండా ఇట్లా బ్లైండ్గా ఏమి తెలియని జీరో నాలెడ్జ్ ఉన్న పీపుల్ దగ్గరికి వెళ్ళటం. వాళ్ళేమో అసలు ఎన్ని ఇయర్స్ ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది ఏది ఎక్స్ప్లెయిన్ చేయకుండా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, హ్యాపీగా వెళ్ళి చేసేసుకొని మీ బాబు కానీ మీ పాప కానీ వచ్చేస్తారని చెప్తున్నారు. అలానే నమ్మేస్తున్నారు కూడా. సో ఒక రకంగా మనం ఆర్టికల్ గురించి మాట్లాడుతూనే అట్ ది సేమ్ టైం దీని గురించి కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా అవేర్నెస్ ఇప్పుడు మనం ఈ టాపిక్ త్రూ ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడుతున్నాం దీని త్రూ మేము చెప్పాలనుకున్నాం. సార్ వాళ్ళు కూడా అదే ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 1 by 1. కమింగ్ టు రామ్ గారు, అలాగే ఇప్పుడు మనం ఆర్టికల్ గురించి కూడా చూసుకున్నట్లయితే అంటే మీరు చెప్పండి, ఏదైనా ప్రైవేట్ కాలేజెస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ కానీ ఇలా ఫేక్గా అంటే డబ్బుల కోసమో లేకపోతే డబ్బులు తీసుకోనో ఈ విధంగా ఫేక్ న్యూస్లు అనేవి ఏమైనా స్ప్రెడ్ చేస్తున్నారని మీకేమన్నా అనిపిస్తుందా? యా అండి, యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ థరోలీ ఆర్టికల్ చదివిన తర్వాత నాకైతే అదే అర్థమైంది అనమాట. వై? బికాస్ వీఆర్ ద డాక్టర్స్, వీల్ డూ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో వాళ్ళు డైరెక్ట్గా దే కెనాట్ ఫేసెస్. సో ఏంటి అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళ ప్రాఫిట్స్ని మేము తగ్గిస్తున్నాం. పేరెంట్కి స్టూడెంట్కి బెనిఫిటే, కానీ ఈ ఆపోజిట్ కన్సల్టెంట్స్కి, కాంపిటీటర్స్కి వాళ్ళ ప్రాఫిట్సే తగ్గుతుంది మా వల్ల. వై? బికాస్ వీఆర్ డూయింగ్ జెన్యూన్ వర్క్. సో ఈ 100% అండి ఎవ్రీ వన్ క్యాన్ అర్థమైపోతుంది ద కాంపిటీటర్స్ ఆర్ డూయింగ్ దిస్ థింగ్. వై? బికాస్ ఇప్పుడు యూనివర్సిటీస్ అనేది ఐ థింక్ దట్ ఐ కెనాట్ ఎన్రోల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్. I cannot tell much more about the software companies, which is the best. ఏది నేను చెప్పలేను. బట్ ఐఎమ్ ఏ మాస్టర్ ఇన్ MBBS. ఐఎమ్ 100% అండి. ఐఎమ్ మాస్టర్ ఇన్ దట్. అట్లాంటిది నేను అవిసినే ప్రమోట్ చేస్తున్నాను గత 10 years నుంచి. సో నా యూనివర్సిటీ ఫేక్, నా యూనివర్సిటీలో డిగ్రీ లేదు అని అంటున్నారు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే దే ఆర్ పుట్టింగ్ క్వశ్చన్ మార్క్ టు ద ఆపోజిట్ పేరెంట్. సో లాస్ట్ ఇయర్ ఆల్సో దే డిడ్ దట్, బట్ దాని తర్వాత కూడా వి డిడ్ ఎ వెరీ గుడ్ అడ్మిషన్స్. సో ఇంక అవ్వట్లేదు వాళ్ళతో. దే వాంట్ టు డూ సంథింగ్ దిస్ ఆర్ దట్. బట్ ఈసారి ఏంటంటే వై వి కేమ్ ఫార్వర్డ్ ఏంటంటే చిన్న చిన్న ఫేక్ అనగానే డాక్టర్ రామ్ అనేది ఫేక్ కాకుండా పోదు, నా హాస్పిటల్ అనేది ఫేక్ కాకుండా పోదు. బికాజ్ హాస్పిటల్స్ అనేది ఎవ్రీథింగ్ అనేది ఆథరైజ్డ్ ఉంటుంది. ఇట్ విల్ కమ్స్ అండర్ ద NMC నామ్స్ ప్రకారం ఉంటుంది. ఆర్ మన మెడికల్ కౌన్సిల్, సార్ చెప్పినట్టు మెడికల్ కౌన్సిల్ అండర్ ఉంటుంది. మన డిగ్రీస్ వ్యాలిడ్ ఉంటుంది. అవన్నీ పట్టించుకోలేదు. కానీ ఒక
గుడ్ థింగ్ అది గవర్నమెంట్ సింధూర్ అనేది చాలా గుడ్ థింగ్ అది అట్లాంటి దాన్ని దాంతో ఈ compare. మీనింగ్ఫుల్ గా దీన్ని ఇన్వాల్వ్ చేసి సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి అది కూడా ఒక డాక్టర్స్ రన్ చేస్తున్న ఆర్గనైజేషన్ ని డిఫేమ్ చేస్తామంటే వీ వోంట్ టాలరేట్ కదండి. అవును. దట్స్ వై వీ కేమ్ విత్ ద లీగాలిటీ. ఉమ్. సార్ కూడా మా కోసం అందుకే వచ్చారు, హైకోర్టు అడ్వకేట్ గారు. Right. సో దిస్ 100% అండ్ దిస్ జాబ్ ఆఫ్ ద కాంపిటీటర్స్. ఎందుకు ఇది మేము ఏంటంటే జస్ట్ టు గెట్ అవేర్ టు ద పేరెంట్స్. ఉమ్. ఓకే. ఇప్పుడు ఇట్స్ ఆల్ అ డిజిటలైజేషన్ వరల్డ్ ఇది, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫోకస్డ్. సో వీ షుడ్ కమ్ అవుట్ అండ్ వీ షుడ్ స్పీక్ అవుట్. ఇప్పుడు తెలిసే ఇది వైరల్ అవుతుంది, 10 మంది చూస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వీఆర్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ బట్ ఇట్ విల్ గోస్ టు ద కార్నర్ ఆఫ్ ద కంట్రీ. అది రైటా రాంగ్ అనే లోపే టాపిక్ స్ప్రెడ్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది. కానీ మనం ముందుకు వచ్చేసి ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా వీ కేమ్ ఫార్వర్డ్ అండి. యాజ్ ఎ డాక్టర్ గానీ యాజ్ ఎ లాయర్ గానీ వీ కేమ్ ఫార్వర్డ్ అండ్ వీ వాంట్ టు డూ సమ్ జస్టిస్ టు ద పేరెంట్స్. రైట్. అంటే నేను అదే మీకు స్టార్టింగ్ లో చెప్పినట్లు ఇంత సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు కాబట్టి, అంటే కిర్గిస్తాన్ లో కానివ్వండి లేకపోతే మన ఇండియన్ యూనివర్సిటీస్ లో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఇట్లా కాంపిటీటర్స్, మీరు కాంపిటీటర్స్ అనుకోని లేదు సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు, వీళ్ళని ఎలా అయినా డిగ్రేడ్ చేయాలి, వీళ్ళది మొత్తం తగ్గించాలనే ఉద్దేశంతో ఇట్లా అంటే చాలా బ్యాడ్ గా మీ గురించి ప్రాపగండా చేయడం. 100% అండి. చూడండి, కిర్గిస్తాన్ లో దేర్ మోర్ దెన్ 20 యూనివర్సిటీస్. సో ఎట్లా ఉంటుంది అంటే దేర్ ఇస్ అ మినిమం ఫీ స్ట్రక్చర్స్ ఉంటుందండి. ఎట్లా అంటే 3,500 4,000 ఇస్ ద యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్స్. సమ్ యూనివర్సిటీస్ ఆర్ కలెక్టింగ్, ద క్యాపిటల్ సిటీ మా పక్కన యూనివర్సిటీస్ కలెక్టింగ్ $6,000. ఓకే. సి సేమ్ క్యాపిటల్ సిటీ, సేమ్ మా పక్కన యూనివర్సిటీ $6,000 కలెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఇది 100%, మాది $4,000 లో అయిపోతుంది పర్ ఇయర్ కి. సో దే ఆర్ ఫీలింగ్ వెరీ కాంపిటేటివ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లక్కీగా బై గాడ్ సేక్ వీఆర్ రన్నింగ్ ఫ్రమ్ అవర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ అండి. సో దిస్ ఈజ్ ఫర్ ద పేరెంట్స్. ఇక్కడే డబ్బులు సంపాదించాలి, ఇక్కడే ఉంటే అప్పుడు నేను కూడా ఏం చేస్తాను, నేను కూడా $6,000 పెడతాను. ఎందుకంటే ఇది 3-4 months అయిపోయిందంటే మళ్ళీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ నీట్ ఎగ్జామ్ 2026 వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు వీలేం తెలుసా, ఈ 5,000-6,000 ఫీ స్ట్రక్చర్లు పెట్టేసి ఈ 3-4 months లో మొత్తం డబ్బులు అంతా దే వాంట్ టు ఎర్న్ లాట్స్ ఆఫ్ మనీ. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్. సో మేమేం చేస్తాము, ఒక 6,000-2,000 డిఫరెన్స్, $2,000 అంటే పేరెంట్ కి 5 years లో 10 to 12 lakhs డిఫరెన్స్ వస్తుంది. 10 to 12 lakhs డిఫరెన్స్ ఇంటూ 100 స్టూడెంట్స్ ఎంత అవుతుందండి? హౌ మచ్ ద కన్సల్టెంట్ ఈస్ ఎర్నింగ్ ఫ్రమ్ ద పేరెంట్? ఇది ఎవరు డబ్బు? ఇది పేరెంట్ డబ్బులే కదా. అవి ఎంత యూస్, ఆ 10 లక్షలు పేరెంట్ మధ్య, ఈ 10 లక్షలు పేరెంట్ ఒక వ్యవసాయ కుటుంబం గానీ ఒక చిన్న ఎంప్లాయీ గానీ ఈ 10 లక్షలు ఎన్ని సంవత్సరాలు కష్టపడతారు? ఇది మనము ఈ సేఫ్టీ కోసము ఈ పిల్లల కోసం చేస్తా ఉన్నాం అన్నమాట. ఇది దే ఆర్ నాట్ టాలరెంట్. 2-3 years నుంచి నడుస్తా ఉంది. అడ్మిషన్స్ తగ్గించాలి, వాళ్ళ డిఫేమ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే కిర్గిస్తాన్ ఈజ్ లైక్ అ కోల్డ్, అంటే కొద్దిగా కోల్డ్ ఎన్విరాన్మెంట్ కంట్రీ ఉంటుంది. కిర్గిస్తాన్, రష్యా కానీ US, UK కానీ ఆ November-December లో చలి వాతావరణం ఉంటుంది. November-December స్నోఫాల్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు రన్ చేసే బిష్కేక్ యూనివర్సిటీస్ 3 to 4 kilometers స్టూడెంట్ హ్యాస్ టు ట్రావెల్ అండి. మార్నింగ్ 7 o'clock కి మంచు పడతా ఉంటుంది. ఆడపిల్లలు మార్నింగ్ స్నానం చేసుకొని బస్సు పట్టుకొని ఆ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుంది? సో వీళ్ళు 10-15 years నుంచి దే రన్నింగ్ ద యూనివర్సిటీ. వాళ్ళకి ఈ ఐడియా ఎప్పుడు రాలేదు, ఇన్ క్యాంపస్ లోనే హాస్టల్ పెడదాం, ఇన్ క్యాంపస్ లోనే హాస్పిటల్ పెడదాం. సో మాది ఏంది అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు మనది అబిసినియా యూనివర్సిటీ ఉంది కదా, ఒక నిమ్స్ హాస్పిటల్ ఎలా ఉంటుంది దాని లోపలే హాస్టల్ కానీ యూనివర్సిటీ కానీ హాస్టల్ క్యాంపస్ కానీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద యూనివర్సిటీ అన్నమాట. సో దానికోసము వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది మేజర్ గా. సో ఇంకొకటి ఏంటంటే మేజర్ గా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నారు, పాకిస్తానీ బేస్డ్ యూనివర్సిటీస్ అన్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ సే దట్ వీఆర్ ద వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆఫ్ ద అబిసినియా మెడికల్ యూనివర్సిటీ. అవర్ ఓనర్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇస్ డాక్టర్ ప్రకాష్ కుమార్ పాండే. ఈజ్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. అంత పెద్ద ప్రూఫ్ ఉన్న తర్వాత మీరు ఎట్లా పెట్టారు ఆర్టికల్ పాకిస్తానీ బేస్డ్ అని? ఈజ్ ఇన్ ఇండియన్ ఒరిజిన్. ఇండియన్ ఒరిజిన్ పర్సన్ 24 hours అక్కడే ఉంటాడు డాక్టర్ ప్రకాష్ కుమార్ పాండే. నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ నేను. సో మేమందరం, నేను ఒక ఇండియన్ పర్సన్ ని. సో హౌ కమ్ యూ డిఫేమ్ అవర్ యూనివర్సిటీ ఇన్ ద ఆర్టికల్? మీరు ఏ సోర్స్ తో చేశారు? మీరేమైనా లీగల్ డాక్యుమెంటేషన్స్ ఉన్నారా? లేకపోతే మీరేమన్నా ఎంబసీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? లేకపోతే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వచ్చి ఏమన్నా చూసారా?
సో దిస్ ఆర్ ఆల్ వెరీ రబిష్ థింగ్స్ అండి. సో ఆ చెకింగ్స్ అలాంటివి ఏమీ లేదు, అవ్వలేదు. మన నోటికి వచ్చింది మనం రాసేస్తాం. జస్ట్ ఫేక్ అప్లికేషన్ అప్పుడు చేసేసారు. Send a notice to the universities. Not only me, మాది కాదండి. See, I am fighting for my Abyssinia because Okay. దాంట్లో ఇంకా 2-3 యూనివర్సిటీస్ పేరు రాశారు. They may not be doctors, they cannot come and talk like us. దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇట్లాగా వేరే వాళ్ళని డిఫేమ్ చేయడం ఎలా ఉంటది? If you have any complaint, there is an Indian embassy in India. కిర్గిస్తాన్ లో ఇండియన్ ఎంబసీ ఉంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎన్ఎంసీ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే వాట్ ఈస్ ద వర్డ్ యూజింగ్ లైక్ ఎ ఫేక్. ఇదేమన్నా మామూలుగా ఏమన్నా పల్లెటూరులో ఈవెన్ వీ కెనాట్ సే అక్కడ కూడా అడ్వాన్స్డ్ ఉన్నది. ఒక డిగ్రీ అండి, ఎంబీబీఎస్ ఎండి డిగ్రీస్ ఇవన్నీ ఫేక్ డిగ్రీస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. హౌ కెన్ యూజ్ అ వర్డ్ లైక్ ఎ ఫేక్ డిగ్రీ? అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి సారీ టు ఇంటరప్ట్ యూ. ఎలాగంటే ఏమన్నా ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేశారన్నారు అంటే నేను అడుగుతున్నాను, ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి లేకపోతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ పంపించిన పేరెంట్స్ కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారా? అలాంటి కంప్లైంట్స్ ఏమన్నా వచ్చాయని ప్రూఫ్స్ కానీ ఏమన్నా వాళ్ళు ఏమన్నా చూపించారా? ఏం ప్రూఫ్స్ లేవు, ఏం లేదు. జస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అడ్మిషన్స్. ఈ 2-3 months అంతా డిస్టర్బ్ చేయాలి, ఆ పేరెంట్ మనసులో ఒక డిస్టర్బ్ చేయాలి. నేను గుడ్ వాడు బ్యాడ్, నెగిటివిటీ ఇక్కడ పేరెంట్. ఇంకొకటి ఏంటి అంటే అండి, నీ యూనివర్సిటీ కోసము నీ అడ్మిషన్ కోసము ఒక మంచి కంట్రీని మీరు హౌ కెన్ యూ సే దట్? చెప్పండి. మన మినిస్ట్రీ ఉంది, మన హోమ్ మినిస్ట్రీ ఉంది, వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు ఆ మినిస్ట్రీకి అక్కడ పెట్టుకుంటారు. దే విల్ నాట్ సెండ్ ద స్టూడెంట్స్ టు ద కిర్గిస్తాన్. కానీ నువ్వు ఒకటి హౌ కెన్ యూ జడ్జ్ దట్ కంట్రీ? You doesn't believe only 30 to 40,000 Indian students are studying in Kyrgyzstan. 2,000 కాదు, 3,000 కాదు, 6,000 కాదు, 8,000 కాదు, 38,000 మంది చదువుతున్నారు అని చెప్పేసి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు లెటర్ ఇష్యూ చేశారు. See, 1% can fool, 2% fool, 10% parents are the fools ఉండొచ్చు. Sorry to use this word. కానీ ఈ 38,000 పేరెంట్స్, అలాంటి పేరెంట్స్ ఎంతో మంది ఉంటారు. వాళ్ళు ఏమన్నా తెలివి తక్కువ వల్ల ఇవన్నీ పంపించడానికి. సో దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. సో దిస్ ఆర్ రైట్ టైమ్ టు స్పీక్ అవుట్. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఇంకోటి ఏంటంటే కన్సల్టెన్సీస్ కూడా టు బి ఫ్రాంక్ చిన్నది అది వచ్చేసి నౌ డేస్ ఇన్స్టాగ్రామ్ ఈస్ అవైలబుల్ అండి. నథింగ్ 15 lakhs MBBS అబ్రాడ్. ఎవరు లేదు, వాడు ఎప్పుడు వచ్చాడు ఏం వచ్చాడు ఎవరికి తెలియదు. 15 lakhs MBBS అయిపోతుంది. సీజ్ MBBS డిగ్రీ అండి. we doesn't want to spend 50 lakhs. we doesn't want to spend 10 lakhs. 10 lakhs పడితే క్వాలిటీ రాదు. 50 లక్షలు అంటే ఎక్కువ అయిపోతుంది. ఒక 25-30 lakhs లో జెన్యూన్ కాలేజ్, జెన్యూన్ డిగ్రీ. నాట్ ఓన్లీ మీ, దేర్ ఆర్ 1 or 2 consultants who are running by group of doctors. వాళ్ళతో వెళ్ళండి, యూనివర్సిటీకి వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే ఏది అయినా సరే ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై WHO అండి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజీలు కానివ్వండి, కిర్గిస్తాన్లో కానివ్వండి, కజకిస్తాన్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WDMS లో ఉంటుంది. ఆ యూనివర్సిటీస్ లో ఉన్న యూనివర్సిటీస్ కు మనం వెళ్ళొచ్చు. ఎన్ఎంసి ఏ కాలేజ్ ని రికగ్నైజ్ ఇవ్వదు. ఎన్ఎంసి రూల్స్ పాటించాలి. ఎన్ఎంసి రూల్స్ పాటించాలి కానీ ఎన్ఎంసి విల్ నాట్ రికగ్నైజ్ ఎనీ ఫారెన్ యూనివర్సిటీ టు గో. కానీ దీస్ పీపుల్ ఏం చేశారు, అబిసినియా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎన్ఎంసి అని చెప్పేసి గూగుల్లో ఫేక్ లెటర్ పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ దే డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, బికాస్ దే ఆర్ ఏబుల్ టు tackle us directly. ఇంకా ఏదో ఒక డిస్టర్బ్ చేయాలి. we took it as very light, where we are very busy with our practice, hospitals, the admissions పిల్లలు అని. బట్ వెన్ దిస్ ఆర్టికల్ కేమ్ అవుట్, దిస్ ఆర్ టైమ్ టు మేము ఇంకా బయటికి రావాలి, చెప్పాలి. అది ఎలా చెప్పాలి అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ షుడ్ కమ్ అవుట్. డాక్టర్ గారు కానీ లీగాలిటీస్ మాకన్నా ఎక్కువ డాక్టర్ మన భుజంగరావు సార్ గారు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఇవన్నీ 1 week నుంచి సార్ కూడా మొత్తం అబిసినియా కోసం మొత్తం చూసారండి. మొత్తం చూసారు. సార్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఏంటంటే డాక్టర్ ప్రకాష్ కుమార్ పాండే కదా, ఏది ఇండియన్ ఆరిజిన్, ఇలా ఎట్లా పెట్టారు, మీద ఎట్లా గ్రూప్ లో పెట్టారు అని చెప్పేసి సార్ ఈజ్ ఆల్సో టాకింగ్ టు దట్ అది ఉంది కదండి రిపబ్లిక్ వర్డ్ వాళ్ళతో కూడా సార్ కూడా పుట్ ఎ మెయిల్ టు రివర్స్ బ్యాక్ తీసుకోమని కూడా చెప్పారు. సో దట్ రివర్ట్ బ్యాక్ టు దట్ మెయిల్ అని చెప్పారు. ప్రాసెస్ కూడా జరుగుతుందండి, ఎందుకంటే జరుగుతుంది. ఇండియన్ ఆరిజిన్ ఉన్నప్పుడు మీరు ఎలా అని చెప్తారు? Because we are the doctors promoting from India. So all these things, and this is all a small, it's like a joke, some joke is doing by the competitors. We are not taking it serious, but for the parents awareness. So ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సార్ చెప్పిన దాని ప్రకారం ఓకే ఇంకొకటి యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఫారెన్ రిలేషన్స్ కూడా చాలా బాగున్నాయి కిర్గిస్తాన్ తోటి ఇండియాకి. ఇంకొకటి మన ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్ లైన్స్ 22లో ఇచ్చే November 18th ఇస్తే
ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి కంట్రీ ఏదైతే ఉందని ప్రపంచంలో ఏదంటే ఫస్ట్ కంట్రీ కిర్గిస్తానే. ఓకే, మన ఎన్ఎంసీ గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాము ఈ క్షణం నుంచి. ఓకే, ఇంత ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చి మంచి ఫారెన్ రిలేషన్స్ ఉన్న కంట్రీ, అతి దగ్గరగా ఉన్న కంట్రీ పైగా ఇండియాకి. ఏ స్టూడెంట్ అయినా 3 hours లో వెళ్ళి వచ్చేయచ్చు ఢిల్లీ నుంచి. ఒకవేళ హైదరాబాద్ లో ఉండాలనుకుంటా 5 hours లో కిర్గిస్తాన్ టు ఇండియాకి వచ్చేయచ్చు, హైదరాబాద్ వచ్చేయచ్చు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగచ్చు. అంత కన్వీనియంట్ ఉన్న కంట్రీ. పైగా ఎక్కడా కూడా వాళ్ళు ఎన్ఎంసీ రూల్స్ ని దాటి ఏది వాళ్ళు అసలు నా కోర్సే నడపటలేదు ఈ అవిసెనా వాళ్ళు, అవిసెనా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ గా డాక్టర్ రామ్ గాని, డాక్టర్ శంకర్ గాని, సో వీళ్ళ టీమ్ డాక్టర్ వలి గాని, వీళ్ళందరూ కూడా ఈ అవిసెనా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ ని మాత్రమే ప్రమోట్ చేద్దాము. ప్రాఫిట్ మోటివ్ కాదు. దే ఆర్ ఆల్రెడీ ఎర్నింగ్, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ హాస్పిటల్స్. ప్రాఫిట్ మోటివ్ లేదు ఇక్కడ. ఓన్లీ స్టూడెంట్స్ ని మనం డాక్టర్స్ గా తీర్చిదిద్దాలి. ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సపోజ్ ఈ సంవత్సరం 25 లక్షల మంది నీట్ రాశారు. మనకున్న సీట్స్ అంతా 1,20,000 సీట్లు. క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంత ఈ సంవత్సరం 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళు 13 లక్షల మంది ఎక్కడ, 1,20,000 మంది సీట్లు ఉన్నాయి. అందులో మళ్ళీ 50% రిజర్వేషన్, 50% మేనేజ్మెంట్, అందులో 10%, 20%, 5% మళ్ళీ ఎన్ఆర్ఐ కోట. ఈ ఫిల్టర్స్ అన్ని దాటుకుంటూ అసలు స్టూడెంట్స్ కి ఇన్ని లక్షల మందికి క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్కడ సీట్లు వస్తాయి? సో సీట్లు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? వేరే ఆప్షన్ ఉంది పేరెంట్ కి. ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న పేరెంట్ ఒక పిల్లవాడిని సరిగ్గా గైడ్ చేసేది పేరెంట్ మాత్రం. కానీ ఆ పేరెంట్ కూడా నాలెడ్జ్ ఉండాలి. సో ఆ పేరెంట్ ని కానీ లేదా ఆ స్టూడెంట్స్ కానీ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది కన్సల్టెన్సీస్ ఉండడం. పైగా వీళ్ళ మీద జెన్యున్ గా నడుపుతున్న క్వాలిఫైడ్ డాక్టర్స్ నడుపుతున్న ఇన్స్టిట్యూషన్ మీద, లేదా ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ ప్రమోట్ చేస్తున్న అవిసెనా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ మీద బురద జల్లడం. ఫేక్ గా ఇది ఫేక్, ఇది కుదరదు, ఎలా కుదురుతుంది? అక్కడ పైగా చలి ఎక్కువ లేదు. ఎక్కడ ఢిల్లీలో కూడా పడుతుంది. కొన్ని ఢిల్లీ నుంచి కొంచెం ఒక 100 kilometers వెళ్తాం టువర్డ్స్ హిమాలయకి వెళ్ళామంటే అక్కడ కూడా మంచి కురుస్తుంది. మన ఇండియాలో కూడా చాలా స్టేట్స్ లో కూడా క్లైమేట్ చేంజెస్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్క స్టేట్ లో కూడా అవి చూసుకోకూడదు. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా? రేపొద్దున మనం చదువుకున్న తర్వాత వచ్చే డిగ్రీ మనకి పనికి వస్తుందా లేదా? నా ద్వారా ఎవరైతే వెళ్తున్నారో ఆ పిల్లలకి నేను సరైన డిగ్రీ ఇప్పించగలుగుతున్నారా లేదా అనేది మాత్రమే సన్స్టోన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ రామ్ గారు వాళ్ళ టీము చూస్తున్నారు. ప్రాఫిట్ మోటివ్ కాదు. కొన్ని కన్సల్టెన్సీలు లేనిపోని ఫీజులు చెప్పడం, 40 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు అది అట్లా చెప్తారు. కానీ వెరీ రీజనబుల్ ఫీజ్ తో స్టూడెంట్స్ కి కానీ అటు స్టూడెంట్స్ ని మోసపోకుండా అటు పేరెంట్స్ కూడా వాళ్ళ పాకెట్ గా ఎక్కువ బడ్జెట్ ఎక్కువ లేకుండా వాళ్ళని అలా సేవ్ చేస్తూ ఇండియాలో కూడా మన పిల్లలు కూడా ఎక్కువ మంది డాక్టర్స్ ప్రిపేర్ చేయాలి మనము. వాళ్ళు కూడా ఇంకోటి, వీళ్ళ ద్వారా ఎవరైతే ఇప్పుడు 5 సంవత్సరాల పాటు, ఇప్పుడు 5.5 సంవత్సరాలు మనం డిగ్రీ చదువుకోవాలి ఈ ఎంబీబీఎస్. ఇప్పుడు అవిసెనా కాలేజ్ వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. మరి అయితే ఇన్ని సంవత్సరాల్లోనూ ఎంత మందిని వీళ్ళు పంపించుంటారు స్టూడెంట్స్ ని, ఎంత మంది క్వాలిఫై ఉంటారు, ఎంత మంది డిగ్రీలు తీసుకుని ఇండియాకి వచ్చి ఉంటారు. మరి ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ లేదే. అవిసెనా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ కిర్గిస్తాన్ లో చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు, పేపర్ కి రాలేదు. అదే జార్జియా విషయంలో కంప్లైంట్ వచ్చేసింది. పోనీ రష్యాకి పోదామంటే రష్యాలోనేమో వాళ్ళు లైసెన్స్ లాస్ట్ ఇయర్ లో ఏదైతే లైసెన్స్ డిగ్రీ ఇవ్వాలో ఆ డిగ్రీని వాళ్ళు రష్యా భాషలో రాయమంటారు ఎగ్జామ్. మన తెలుగు ఇండియా నుంచి వెళ్ళిన ఎవడైనా సరే రష్యా నేర్చుకుని రష్యాలో ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎంత కష్టం. ఈ విషయం చెప్పట్లేదు. జార్జియాకి వెళ్తే జార్జియాలోనేమో 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు డిగ్రీ అయితే కానీ బయటికి రాలేము. సో ఇవేవి వాళ్ళకి స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి ఏం చెప్పట్లేదు. అన్ని దాచిపెడతారు, నిజాలు చెప్పరు. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారంగా ఒక క్వాలిఫైడ్ వాళ్ళు నడుపుతున్న ఈ సన్స్టోన్ ద్వారా వెళ్ళి అవిసెనా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో గ్లోబల్లీ యాక్సెప్టెడ్ డిగ్రీ రైట్. వాళ్ళు ఒక్కసారి అవిసెనా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ బిష్కేక్ లో ఏదైతే ఈ కిర్గిస్తాన్ లో ఉందో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అవిసెనా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్. ఆ కాలేజ్ లో తెచ్చుకున్న డిగ్రీ గ్లోబల్లీ రికగ్నైజ్డ్. రైట్. ఇండియాలో కాదు, ఏ కంట్రీలో అయినా వాళ్ళు పీజీ చదువుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రామ్ గారు, అలాగే భుజంగరావు గారు. అంటే మీ వాల్యుబుల్ టైం ని కేటాయించి
ఎస్, ఇంత జరుగుతున్నా అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం బయటికి వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. వాళ్ళ కళలు ఏవైతే ఉన్నాయో డాక్టర్ అవ్వాలని, అలాంటివి వాళ్ళ కలగానే ఉండకూడదు అని చెప్పేసి బయటికి వచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే ఫేక్ ఆర్టికల్ క్రియేట్ చేశారో దానికి సంబంధించి క్లియర్ గా, అంటే లీగల్ గా కూడా, అండ్ అలాగే మొత్తం అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అక్కడ అనేది చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంత విన్నాక నాకు తెలిసినంత వరకు ఏదో స్టూడెంట్స్ కానీ లేదంటే పేరెంట్స్ కానీ మీరు ఎటువంటి అపోహలు కానీ ఇలా వచ్చిన ఫేక్ ఎలిగేషన్స్ తో ఇలా వచ్చిన ఆర్టికల్స్ ఏవి కూడా దయచేసి నమ్మకండి. ప్రతి దానికి సంబంధించి ఇక్కడ సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, అన్నిటికీ సంబంధించి లీగల్ గా కూడా ప్రతిదీ మా దగ్గర ఉన్నాయి అండ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు ఫారిన్ కంట్రీస్ లో. ఎస్పెషల్లీ ఏదైతే వచ్చిందో ఎవిసేనాలో ఏదైతే ఇష్యూ ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ అని చెప్పేసి ఏవైతే ఫేక్ ఎలిగేషన్స్ చేశారో అలాంటివి అక్కడ ఏమీ లేవు. స్టూడెంట్స్ ప్రెసెంట్ కూడా హ్యాపీగా చదువుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో స్టూడెంట్స్ వాళ్ళు కూడా చక్కగా వచ్చి కన్సల్టెన్సీకి వచ్చి సార్ వాళ్ళతో కూర్చొని మాట్లాడే మీకు ఏమేమి డౌట్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ చేసుకోండి. అండ్ లీగల్ గా కూడా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటాయి అనిపిస్తుందా, ఖచ్చితంగా మీరు అడగండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి సార్ వాళ్ళు కూడా చెప్తున్నది, చాలా కష్టపడి పిల్లల్ని పంపించాలనుకుంటారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని తెలుసుకొనే మీరు మొత్తం ఓకే అనుకుంటేనే పిల్లల్ని పంపించండి అని చెప్తున్నారు. అండ్ ఇంకొక థింగ్ కూడా ఏంటంటే చాలా తక్కువలోనే అవుతుందండి, 20 to 25 lakhs లోపల మొత్తం MBBS అనేది కంప్లీట్ చేసుకొని రావచ్చు అని కూడా చెప్తున్నారు. అది కూడా చాలా గుడ్ థింగ్ అని చెప్పాలి. అట్ ప్రెసెంట్ చాలా మంది కూడా ఫేక్ గా 50 lakhs 60 lakhs అని చెప్పేసి చాలా ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పేస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా ఏవి నమ్మొద్దు. ఒకవేళ ఏమైనా చెప్పినా గానీ మీరు ఖచ్చితంగా 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఆ కన్సల్టెన్సీకి సంబంధించిన హిస్టరీ అంతా తెలుసుకోండి. కన్సల్టెన్సీకి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, ఫేస్ టు ఫేస్ అన్ని క్లియర్ చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. సో ఖచ్చితంగా ఇది మీ అందరికీ కూడా చాలా చాలా యూటిలైజ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.